దీని తర్వాత కూడా చాలా మంచి సీన్ ఒకటి ఉంటుంది ఆనంద్కి. ఆ నైట్ వెళ్ళి పడుకుని ఉంటే ఆనంద్ వస్తాడు. వచ్చి అంటే సారీ అమ్మ అని చెప్పడానికి వస్తాడు. వచ్చి అలా నిద్రపోయే కాళ్ళు టచ్ చేయడానికి వెళ్తాడు. అమ్మ సారీ అనిపోయి అయ్యో వినేస్తానని ఇలా నోరు ఇలా పెట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే ఆ అబ్బాయి ఈమె ఒక మూగదని కూడా మర్చిపోతాడు. ఎక్కడ నేను మాట్లాడితే ఆవిడకి వినిపిస్తుందో అన్నంత. ఆ సీన్ చాలా బాగుంటుంది. అది కూడా లేదనుకుంటుంది. అట్లా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. చాలా అబ్బాయి చేసిన ప్రతి సీన్కి ఏడుపు వస్తుంది ఆనంద్. అంత బాగా చేశాడు. ఓకే. కానీ నిజంగా బేబీ ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్క్ ఇచ్చిందని చెప్పొచ్చు. అవును, మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్ అయ్యారు, క్యారెక్టరైజేషన్స్ విజయ్ గారు బా ఆ సాంగ్స్ ఎక్కడ చూసినా అవే, ఎక్కడ చూసినా అవే. అవును, అంత అద్భుతం. ఎక్స్పెషల్లీ ఆ మదర్ క్యారెక్టర్ ఎండ్ అయ్యేటప్పుడు అమ్మా అలా మీరు పడుకున్నప్పుడు క్యారెక్టర్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఆనంద్ ఎమోషన్ ఉంటుంది కదా, అక్కడ ఒక బీజం ఇస్తారు పర్టికులర్గా, అది నెక్స్ట్ లెవెల్. దానికి విజయ్ గారు చెప్పారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అది సక్సెస్ మీట్ అప్పుడు విజయ్ గారు నాకు అంతకుముందు తెలియదు, అక్కడే పరిచయం చేశారు. సో అక్కడ కూర్చున్నప్పుడు చెప్పారు, అమ్మ నేను మీ సీన్స్ ఇవన్నీ ఆర్ఆర్ ఏం లేకుండా ప్లెయిన్ చేసిన రా అప్పుడు చూశాను, అప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తర్వాత దాన్ని మనసు పెట్టి చేసుకోవాల్సి వచ్చింది. నాకు నచ్చినట్టు నేను మనస్ఫూర్తిగా వర్క్ చేశాను దాని మీద. లేనప్పుడే కన్నీళ్ళు తెప్పించారు. దీంతో ఇంకా మామూలుగా ఆపలేకపోయారు ఎవరి కన్నీళ్ళు అన్నట్టు చెప్పారు విజయ్ గారు. నాకు చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ అయినప్పుడు వికీపీడియాలో సెర్చ్ చేశానమ్మా. మీరు మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్నారు, చాలా సినిమాల్లో ఉన్నారు. అంటే ఏదో ఒక సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఆ వెనకాల నుంచి నా క్యారెక్టర్ వరకు వచ్చి చేసి వెళ్ళిపోవడం వేరు. బట్ ఇందులో పర్టికులర్ ప్రభావితం అంటే ఇప్పుడు ఇంకెప్పటికి గుర్తుంటుంది. బేబీ తర్వాత ఇంకెన్ని సినిమాలు వచ్చినా బేబీ అయితే గుర్తుంటుంది. అలా క్యారెక్టరైజేషన్ రాశారు డైరెక్టర్ గారు. ఫస్ట్ థ్యాంక్స్. కానీ ఇంకేదైనా చెప్పాలంటే సో సాయి రాజేష్ గారికి ఏదైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రభావతి గారు అంటే ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారంటే, ఎప్పుడైతే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడితో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రభావతి అంటే ఒక ఆర్టిస్ట్ అని గుర్తింపు వచ్చిందో, అలాగే ప్రభావతి అమ్మ ఒక ఆర్టిస్ట్, ఒక అమ్మ అని చెప్పుకునే గుర్తింపుని నాకు ఈ బేబీ సినిమా ద్వారా సాయి రాజేష్ గారు నాకు ఇచ్చారు. సో ఇది నాకు, నేను ఆర్టిస్ట్గా ఉన్నంత కాలం నన్ను జనం గుర్తుపెట్టుకునేలాంటి క్యారెక్టర్ ఇచ్చిన సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకన్నా నేను చెప్పలేను. ఓకే. బేబీ తర్వాత ఎన్ని కాల్స్ వచ్చాయమ్మా మీకు? క్యారెక్టరైజేషన్స్ గురించి కాల్స్ వస్తున్నాయా? ఇప్పుడే అన్నారు ఇంతకుముందు సినిమా ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పి. ఆల్మోస్ట్ ఇంక నుంచి మంచి మదర్ క్యారెక్టర్స్ పడతాయి అనిపిస్తుంది. బాబాదయ్య, అది మన చేతిలో లేదు కదా. అవును, ఆ క్యారెక్టర్కి మనం సూట్ అవుతాం అనుకుంటే వస్తాయి, లేకుంటే లేదు. అంతేగాని వస్తాయని అయితే నేను చెప్పలేను బల్లగుద్ది. ఇంకొకటి, మీరు మంచి బాబా భక్తురాలని చెప్పి ప్రతిసారి ముందు బాబా సాయిబాబా అనుకుంటారు అని విన్నాము. అండ్ మీరు ప్రతి ఒక్కటి కూడా ఆయనతో మాట్లాడతారట, చెప్తారట, మంచి డివోటీ అట. ఇండస్ట్రీలో ఉండి ఇప్పటికీ అంటే కొంతమంది మానేసుకుంటారు మన అలవాట్లు, మన చిన్నప్పటి నుంచి పెరిగిన విధానాలు. కొంతమంది మనం టెక్నికల్గా ఎట్లా ముందుకెళ్తున్నామో కొన్ని ఆపేసుకుంటారు. కానీ మీరు ట్రావెల్ అయితే ఇప్పటి వరకు అవుతూ ఉన్నారు. ఏదైనా కూడా బాబా బాబా అంటుంటారు. అంటే మీకు అసలు ఫస్ట్ నుంచి ఎట్లా అంటే ఆయన్ని ఎక్కువగా తలుచుకోవాలి, నాకు ఏదైనా చెప్పినా కూడా నా మనసు క్లియర్ అయిపోతుంది అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? షేర్ చేసుకుంటా. అనిపించింది ఏం లేదు. యాక్చువల్గా మొదటి నుంచి మా ఇంట్లో పెద్ద ఆయన్ని కొలుస్తారు, శ్రీనివాసుడిని, వెంకటేశ్వర స్వామి. అందరికీ అదే అలవాటు. నా చెల్లైతే ఇప్పటికీ సాటర్డే రైస్ తిందు, భోంచేయదు. అలా మొదటి నుంచి అది అలవాటు. కాకపోతే మా నాన్నగారు పోయిన తర్వాత నాకు చాలా కష్టం అనిపించేసింది. ఆ టైంలో బాబాకి తెలియకుండా కనెక్ట్ అయిపోయాను. అంటే ఈయనే మా నాన్న అన్నట్లు. అందుకోసం అలా అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి అలా కనెక్ట్ అయిపోయారు అయితే. ఓకే, దానికి కూడా మా చెల్లి ఒక రీజన్ చెప్పుద్ది. నీకేం ఊరికే రాలేదు బాబా, శ్రీనివాసుడే ఇచ్చాడు, ఆయన బిజీగా ఉండి ఈయన్ని ఇచ్చారు నీకు. ఓకే, అలా జోకులు కూడా వేసుకుంటుంటాం మేము. ఓకే, అందుకోసం నాకు అలా అలవాటు అయిపోయింది. అమ్మ మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు. అవునా? ఓకే, నాకు పిల్లలు లేరు. కాకుంటే ఉన్నారుగా నా సిస్టర్ పిల్లలు, నా బ్రదర్ పిల్లలు, అందరు కలిసి ఉంటాం, ఇంట్లోనే ఉంటాం. ఓకే, ఓకే, సారీ, ఇట్స్ ఓకే. ఓకే, అందుకే కొందరికి బాగా కనెక్ట్ అవుతాను, ఆనంద్కి అలా కనెక్ట్ అయ్యాను నేను. ఓకే.
అలా. అందుకే నా స్టేజ్ మీద నేను ఎంతో మందితో సినిమాలు చేశాను, అమ్మ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఆనంద్కి నాకు ఫస్ట్ నుంచి అత్త క్యారెక్టర్ కంటే అమ్మ క్యారెక్టర్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా ఇదయ్యేదాన్ని, నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాడు ఆనంద్ అని మీరు స్టేజ్ మీద చెప్పడానికి ఇంత రీజన్ ఉందని తెలీదు. అంటే ఒక మనిషి నచ్చి మీరు అబ్బాయి అని చెప్పి చెప్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం. పర్సనల్గా మీరు కనెక్ట్ అయ్యారు, మీరు ఇద్దరి యాటిట్యూడ్స్ బిహేవియర్ కూడా కలిసిని, అందుకనే చెప్పారని ఇప్పుడు అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే. ఓకే, ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందమ్మా ఆనంద్ మీతో మాట్లాడే విధానం కావచ్చు, ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఏం మాట్లాడుకోము, ఎక్కువ అసలు నేనే స్వతహాగా నేను అసలు ఎక్కువ మాట్లాడను. అందులోనూ నాకు ఒక రెస్పెక్ట్, హీరోయిన్ అలా సీనియర్ ఆర్టిస్టులు అలా నేను చాలా మర్యాదగా ఉంటాను, చాలా గౌరవంగా వాళ్ళకి కొంచెం దూరంగానే బిహేవ్ చేస్తాను. కానీ వెళ్ళిపోయి పక్కన కూర్చొని అలా నేను చేయను కూడా. మ్యాక్సిమం లిమిట్స్లో ఉండడం నాకు అలవాటు. అలాగే ఆనంద్తో కూడా వెళ్ళగానే అయితే మనస్ఫూర్తిగా పలకరిస్తాను, ఎక్కడున్నా చూస్తుంటాను. తెలియాలని రూల్ లేదు కదా, చూస్తున్నానని తెలియాల్సిన అవసరం లేదు, దూరం నుంచి కూడా చూస్తుంటాను అంతే. వెళ్ళినప్పుడు హాయ్ నాన్న, వచ్చేప్పుడు బాయ్ నాన్న, అంతే. ఎక్కువ మాట్లాడింది కూడా ఏమి ఉండదు. కాకుంటే నా మనసులో నా బిడ్డ అని నేను ఫీల్ అయ్యాను అంతే. అది ఆ అబ్బాయి కూడా ఫీల్ అవ్వడం నాకు సంతోషం. ఓకే అమ్మ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే మన క్యారెక్టర్స్ రావడానికి చాలా వరకు కొంత స్ట్రగులింగ్ ఉంటుంది స్టార్టింగ్. ఇంతకుముందు ఆఫీసులకి ఫొటోస్ పెట్టి తిరగడము, మేము కూడా చేస్తామని చెప్పి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడము జరిగి ఉంటుంది. మీ లైఫ్లో మీరు అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? అంటే క్యారెక్టర్స్ గురించి కానీ, లేదంటే ఆఫర్సే లేదు మీకు ఈ రోల్ చేస్తారా అన్న కాల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? కాలే వస్తుంది, ఎందుకంటే ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఫస్ట్ మూవీ అవ్వడం నా అదృష్టం. ఆ మూవీ తర్వాత ప్రభావతి అని ఒక ఆర్టిస్ట్ ఉందని ఇండస్ట్రీ మొత్తానికి తెలిసింది. అలాగే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తుంది అని కూడా నాకు నా పేరు మీద ఆ గౌరవం, ఆ గుర్తింపు ఉంది. అందుకే నన్ను చిన్న పెద్ద ఇది చేస్తుందా ఇది చేయదా అని కాకుండా ఏ క్యారెక్టర్ ఉన్నా ఈ క్యారెక్టర్ అయితే ప్రభావతి బాగా చేస్తుంది అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కాల్ వస్తుంది, వెళ్తాను, చేస్తాను. అలాగే నేను అంత కమర్షియల్గా కూడా ఉండను, అంత ఇదిగా మాట్లాడను, చాలా కామ్ కూల్, అంతే. అర్థమైపోతుంది ఇంటర్వ్యూలో మాట్లాడేదాన్ని బట్టి అంతే. అందుకోసం నాకు కాల్స్ వస్తాయి. నేను వెళ్ళి అడిగిన సందర్భాలు నాకు తెలిసి వేలు మీద లెక్కి పెట్టి చెప్పొచ్చు.